బుస్ పాము ఉండగల చేతి పెట్టకు చూసుకో కట్టెతో ఇట్లాను హాయ్ ఏం తెలుసు నీకు చెప్పేస్తుందా అది మరి అంతే చాలా అంతే మేడం అంతేనా ఊరికెళ్ళి తెప్పించిన దీన్ని లక్ష్మికి ఏంద్రోయ్ ఎవరుస్తున్నావు తిన్నావా లక్ష్మి వర్షం పడుతుంది ఎక్కడ ఇడవట్లేదు పాపం ఇట్లా నొక్కనీకి వద్దా ఈయనే మొలిచినాయి కదా మనకే మస్తు నార మొలిచింది ఏం నారా అది మిరపనారా వంకాయ నారా వంకాయలు అయి ఉంటాయేమో పడ్డాయి కదా మస్తు వంకాయలు ఇడ నవ్వుతారు మా ఊళ్ళకి ఏం తెలియదు హాయ్ అండి వెల్కమ్ టు కలగూర గంప మేము నారు కొనుక్కొచ్చుకున్నాం టైం లేదు టైం అయిపోయింది లేదంటే మన దగ్గర ఇత్తనాలు ఉన్నాయి మనమే వేసుకోవచ్చు కానీ ఎవ్రీ టైం ఇటనే చేస్తున్నా నేను ఓకే తెచ్చి కూడా 2 రోజులు అవుతుంది తెలుసా చుట్టుపక్కల నర్సరీలు ఉన్నాయి బాగా ఇది వంకాయ అయితే వాళ్ళు కొన్ని మొలకలు ఇయ్యరు మనకు ట్రేలు కొనుక్కోవాల్సిందే సో ఇది టమాటో బంతి 2 రకాలు వచ్చింది ఈసారి లక్కీగా దొరికినాయి అయితే ఇప్పుడు వేసే బంతి మనకు దసరా కల్లా అయిపోతాయి మళ్ళీ దీపావళికి సరిపోదు తెలుసా రావు ఏం చేద్దామంటే మళ్ళీ ఒక కొంచెం ఈ 15 రోజులు 20 రోజులు దాటినాక వేస్తే మిడ్ ఆఫ్ ది ఆగస్ట్ వేస్తే మనకు దీపావళికి పూలు ఉంటాయి అన్నమాట అది సంగతి ఓకే ఇది మిరపనారు ఆల్రెడీ పాపము మగ్గిపోయింది లోపల పెట్టి ఇది ఒక బంతి నాకు తెలిసి ఎర్ర బంతి ఇది ఓయ్ గర్ల్స్ ఇద్దరు రండి ఇక్కడ హెల్ప్ చేస్తే చాక్లెట్లు ఇప్పిస్తా ఇద్దరు రండి మీకు చాక్లెట్లు కావాలన్నా వద్దా చిన్ని ఎక్కడ పోయింది చిన్ని వాళ్ళు కావాలి కదా ఇది ఇంకొక బంతి ఇది పచ్చ బంతి అది ఎర్ర బంతి చూస్తేనే తెలిసిపోతుంది అది ఏందేందో పెట్టారు సో ఇవి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఫస్ట్ ఇవి పెట్టేద్దామా వంకాయ ఏం చేద్దాం చెప్పు 2 పెడదామా ఇది క్యాలీఫ్లవరా అది క్యాబేజా ఎట్లా తెలుస్తుంది తెలిసిందా నీకు అసలు నిజంగా చెప్పు నాకు తెలుసా వాకే ఇది సంగతి 2 రకాల బంతులు పచ్చిమిరపకాయలు 3 రకాల వంకాయలు ఎప్పుడు చూసిన వంకాయలు టమాటాలు ఆర్డర్ చేస్తుంది శ్రీదేవి సో ఇవన్నీ ఒక పక్కకు పెట్టుకున్నాక మన దగ్గర ఇత్తనాలు ఉన్నాయి బెండకాయ గోరుచిక్కుడు పొదచిక్కుడు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి పెట్టుకుందాం బట్ ఇవి ఫస్ట్ పెట్టేస్తే పని అయిపోతుంది చలో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంట్లో ఎక్కువ తక్కువ వరుసలు వద్దు ఎక్కువ తక్కువ వద్దు మనకు టమాటాలు ఎక్కువ పెట్టుండి ఇట్లా కాదబ్బా చిన్న మళ్ళు కొట్టుకోవాలి మనం గాడిదాకా ఇటువంటి గీ లైన్కి వెళ్ళి తీసుకోండి చెప్పుంది చూడు ఆ లైన్కి వెళ్ళి తీసుకోండి ఫస్ట్ టమాటా పెట్టేసేద్దాము ఇంట్లో టమాటా పెట్టేసేసి 1 2 ఇంతవరకు సరిపోతుంది కదా టమాటా మస్తు అవుతుంది కదా ఇంట్లోనే 3 వంకాయలు పెట్టేసేయండి ఎక్కువ తక్కువ రానివద్దా వీటిని లాస్ట్కి పచ్చిమిరపకాయలు పెట్టుండి అవును చుట్టూ ఇట్లా పోవాలా బంతి అంటే లాస్ట్ ఓరం మీద ఇట్లుంది కదా జాగా ఈడొక రకం ఆడొక రకం మిగతా అంతా ఈ వెరైటీలు లాస్ట్ టైం టమాటా ఇటువైపు వచ్చింది కదా జస్ట్ ఒకరు ఏం చేస్తారంటే ఇటు వేసుకుంటా పోండి ఒకరేమో కట్టెపుల్లలు 2 గర్ల్స్ కూడా వచ్చారా దండి చిన్న ఎక్కడ పోయింది చిన్న ఎంజాయ్ చేస్తుంది కదా పిలుచుకురాపండి ఈడ బంతి తీసుకో 2 కట్టెగుచ్చి మధ్యలో కట్టెగుచ్చి కట్టుదాం అదేం బంతి ఇంట్లో కోటి తెచ్చినావా అట్లా కాదు ఒక వరుస అంతా తెల్లది పెట్టుకోండి ఒక వరుస ఎర్ర పట్టుకోండి పురుగు రానియదు అప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇక్కడ ఇంతేనా ఇట్లా వారగా ఈ ఇంట్లో 2 పచ్చవి పెట్టండి ఇంట్లో 2 ఎర్రవి ఇవి బంతి మాత్రం మధ్యలోకి పెట్టండి ఇంకా ఓకేనా ఈడ వేరే కలర్ ఆడ ఇవి ఇంకో బాయ్ ఆడెందుకు పోయాను
రాడంటున్నాడు, ఆయనకి టమాటాలు ఇవ్వద్దు. మళ్ళీ లాస్ట్కు అబ్బాయి ఏమన్నా నిలబడ్డరా, పెట్టుకుంటా ఉండి అన్న ఒకరు. మరి ఒకటి అది ఒకటి ఇది. తీసుకోరా, ఇట్లా నీకు వస్తుందా నీకు? కట్ట తీసుకో, ఈడొకటి ఆడొకటి, ఓకేనా? కట్ట తీసుకో. కట్టలు తీసుకోండి, రండి రండి రండి, కట్ట తీసుకోండి. ఇక నేను ఏడ పెడుతున్నాను ఆడ లోపల గుచ్చి పెట్టేసేయండి, హోల్ చేసి. ఈడ మధ్యలో వద్దు. ఇగో ఈడొకటి ఈడొకటి, ఆడొకటి ఆడొకటి, అట్లా. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఎక్కడిరా గబగబా నేను వేసేస్తా. ఏడని పెట్టుండి. ఇక ఓ పిల్లలు ఏడ పెడుతున్నాను ఆడ కట్టెతో ఇట్లా కూర్చి పెట్టేసేయండి. హోలే ఎవరి దివాలు పెట్టాలా? ఇవి రెండు పెట్టి చిన్నవున్నాయి, అయిపోయినాయి కదరా మరి. ఇవి దొక్కకుండి వాళ్ళు పెట్టిర్రు. ఇగో సాల్కి ఒక్కటే ఇది, సరేనా? ఈ నేను ఏడేస్తే అన్నీ పెట్టుండి. నన్ను ఎత్తి మీద పెట్టరా. నువ్వు ముందే ఉరికి నీకు ఏడు అనిపిస్తే అది పెడతావు. ఇంకోటి తల్లి, నీ గ్యాప్ ఇస్తే చూసుకొని పెట్టుకుంటా. అక్కడ పక్కకు పెట్టు. గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారు, వేస్ట్ కావట్లే ప్లేస్. మిరపన్నారు ఇక్కడి. వంకాయ తర్వాత పెడతా. ఇది పెట్టలేదు కదా వంకాయ, వెరైటీ. ఇది ఇంపార్టెంట్. రండి 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 పిల్లలు, రండి రండి రండి. ఇది ఒక్కటొక్కటి పెట్టుండి, జాగ్రత్తగా పెట్టుండి. ఇది రెండుటి మొదలు గీడరాని ఇస్తా నేను, అవి ఇస్తాం అందరికీ. జరు ఇట్లా క్రాస్ చేయాలి, అర్థమవుతుందా ఎవరికన్నా నేనేం చేస్తున్నాను? సాయి ఈ రెండుటి మాటమా అక్కడ రెండుటి నాడు యువతలంక పక్కకు వచ్చి పెట్టండి తల్లి, అడ్డం కాకుండా పక్కకు వచ్చి పెట్టండి. అర్థమైంది దీనికి నేనేం చేస్తున్నాను ఇప్పుడు, అర్థమైంది వీళ్ళకు. ఇవి దగ్గర పెట్టుండి, బట్ ఒకటొకటి పెట్టుండి, సరేనా? జరు దగ్గర ఇది. అరే సారీ పెట్టినావరా, లోపలికి మంచిగా పెట్టాలి. అబ్బా నీ దగ్గర పెట్టు, దగ్గరికి పెట్టుకో. ఒకటొకటి నీదొకటి. నువ్వు కట్ట మీద కాలు పెట్టకే, అటు పోదు వెనక. అడ్డం వస్తే ఎట్లా వేయాలరా? అటొకటి ఒక వరుసంత ఒకటి, ఒక వరుసంత ఇది పెట్టేసి ఆడ పెట్టాలి మరి. అప్పుడు ఆడే ఒకటే లైన్, ఈతల లైన్ దొరుకుతుందా మీకు? ఒకటి అది ఒకటి, ఇది ఒకటి అది ఒకటి పెట్టించి ఒకటే ఒక కలర్ పెట్టండి. లేకపోతే అన్ని ఈ కలర్ పెట్టి ఇక్కడ కొన్నాకు ఆ లైన్లో పోను. ఒక లైన్, ఇంకొక లైన్ వస్తుందా? రెండు లైన్లు వస్తాయా? ఇది పట్టు వేసుకుంటారా? అవుతావు గారు. ఆ రెండు లైన్లు వేసుకుంటారా? ఈ రెండు లైన్లు. పిల్లలు రండి, కింద దొక్కకండి.
అన్ని వంకాయలు రా, ఏం చేస్తాం రోజు వంకాయ కూర పెడతారు మనకి ఇల్లు. పరిశాన్ అవుతుంది ఇప్పుడు మనకు. చాలు కట్టి పెట్టి నేను చెప్తా, దాన్ని ఆలోచించి ఏం చేద్దాం. వీటికే ఏం పడతలేవు ఇవన్నీగో. యాక్చువల్లీ ఇంట్లో 6 రకాల కూరగాయలు పట్టేది మీరు ఇంత చాలు. నా ఏం చేసుకుని నీకే 100 వెరైటీలు అంటే ఆల్రెడీ తిడుతుర్రా అని ఏం చేస్తున్నావని. ఇదనమాట సంగతి. యాక్చువల్గా ఏంటంటే ఇంకా చాలా వెరైటీస్ పెట్టుకోవాలి. కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా చేసుకొని పెట్టుకుంటాం. ఈ వానాకాలం ఇట్లా గడిచిపోయి, వానాకాలం గడిచిపోయినాక ఇవి ఇంకా ప్లేస్ ఉంది మనకి, ఇక్కడ బ్లాక్స్ చేసుకొని ప్రాపర్గా ఒక్కొక్క వెరైటీ. ఇగో నారు మొలిచింది, అది ఏం నారో తెలుస్తుంది. నాకు టమాటానా, వంకాయనా, మిరపకాయనా కూడా తెలుస్తుంది. ఇంకొంచెం పెద్ద 3 ఆకులు వేస్తే తెలుస్తుంది కొంచెం. అదనమాట సంగతి. ఓకేనా. ఇక్కడ అన్నీ కూడా సీడ్స్ వేసుకుందాం మనం. సీడ్స్ వేసుకున్నాక వచ్చినాక మీకు అప్పుడు చూపిస్తారు. లేదంటే వంకాయల, టమాటాలు, మిరపకాయల శ్రీదేవారిని నన్ను తిట్టేస్తారు మీరు. ఇదనమాట. ఓకేనా. బాయ్ చెప్దామా. 3 రోజులైందబ్బా ఇది తెచ్చి, 3 రోజులైంది. ఇప్పుడు పెట్టినాము. వంకాయలు తీసే బుద్ధి అయితే లేదు. ఆ వెచ్చలోపు వంకాయలు అయితే ఏమో 4-5 మొలకలు ఇడిచిపెట్టుండి నాకు. మరీ బాగాలేదు అనుకో, అవి తీసేసి 4-5 మొలకలు ఇడిచిపెట్టండి. పువ్వు ఉన్నది కదా, అర్ధ కిలో అయితే నాకు మస్తు అవుతాయి అవి. ఓకేనా. అంతేనా సంగతి. చాలా నేను గనక ఒక వారం పెడితే సూపర్ చేసుకుంటా, కానీ కుదురుతలేదబ్బా. ఇట్లా అయిపోతుంది నా పని. అటు పోతే ఇట్లేదు, ఇటు పోతే అట్లేదు అన్నట్టు అయిపోతుంది. ఎనీవే మొత్తం మీద ఏదో ఒకటి వంకాయలో టమాటాలో వండుకొని తిందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఒర్రే కొట్లాడకుండ్రా.